నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. జూబ్లీ హిల్స్ సెంటిమెంట్ ఫైట్ బనకచెర్లపై లేఖాస్త్రం మినిస్టర్స్ వార్ కంటిన్యూ. గూగుల్ ఏఐ హబ్ బీజేపీ ఫస్ట్ లిస్ట్ మరో పోలీస్ బలవన్మరణం ట్రంప్ కి ప్రశంసలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సెంటిమెంట్ తో గెలవాలని చూస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆమె కన్నీరు పెట్టాలంటూ కేటీఆర్ హరీష్ రావు రెచ్చగొడుతున్నారని, రాజకీయ వేదికలపై ఏడవడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్ని డ్రామాలు చేసినా జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ కన్నీళ్లను గులాబీ పార్టీ వదలట్లేదని ఆరోపించారు. ప్రచార వేదికలపై కన్నీళ్లు పెట్టించి ఎన్నికల్లో గెలిపించేందుకు కుటిల వ్యూహాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మంత్రి వివేక్ జోస్యం చెప్పారు. గతంలో సారు కారు 16 అన్నారని, పార్లమెంట్ ఎన్నికలో ఒక్క సీటు కూడా రాలేదన్నారు. ఓడిపోతామని తెలిసి దొంగ ఓట్లు అంటున్నారని, కావాలనే ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. గతంలో రావణాసురుడి పాలన ఉండేదని, ఇప్పుడు ప్రజల పాలన నడుస్తోందన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. వారికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను గుర్తు చేసుకుని సునీత ఏడుస్తుంటే డ్రామా అంటూ విమర్శించడం బాధాకరమన్నారు. మంత్రులు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 12,000 దొంగ ఓట్లు సృష్టించారని ఆరోపించారు. విచారణ చేయాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న దొంగ ఓట్లు వాళ్ళ హయాంలోనే ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ చోర్ మీద తమ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అర్థం లేని మాటలు వారి మానసిక పరిస్థితిని బయటపడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వారి సొంత పని చూసుకోవాలని, ఇప్పటికే వారి కార్ రిపేర్ కు పనికి రాకుండా షెడ్డుకు చేరిందని ఎద్దేవా చేశారు. సెకండ్ హ్యాండ్ లో కూడా కారును కొనడానికి ఎవరు సిద్ధంగా లేరని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జూబ్లీ హిల్స్ కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, ఆయన గౌరవం ప్రమాదంలో ఉందన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. బీఫామ్తో పాటు ఎన్నికల ఖర్చు కోసం 40 లక్షల రూపాయల చెక్కును అందించారు. బుధవారం మాగంటి సునీత తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 19న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు మాగంటి సునీత. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. యూసుఫ్ గూడలోని మసీద్ దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగారని కేసు పెట్టారు. A1 గా మాగంటి సునీత, A2 గా మాగంటి సునీత కుమార్తె అక్షరను చేర్చారు. నమాజ్ చేసేందుకు వెళ్తున్న వారిని ఓటు వేయాలని ప్రభావితం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. రెండో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం 10 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో మొత్తం 2 రోజులు కలిపి 20 మంది అభ్యర్థులు 22 నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ కొత్త టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచెర్ల టెండర్ సర్వే నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించొద్దని కోరింది. పోలవరం DPR కు విరుద్ధంగా కొత్త టెండర్ ఉందని తెలంగాణ ఆరోపించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రార్ను కలిసింది. వీలైనంత త్వరగా బీసీ బిల్లుపై విచారణ జరిగేలా చూడాలని కోరింది. అయితే CJI దృష్టికి తీసుకెళ్లిన తర్వాత విచారణ సమయం చెబుతామని రిజిస్ట్రార్ తెలిపారు. జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే ఎన్నికలు వెళ్లాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని అన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, ఇప్పుడు మాట మారుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో మంత్రుల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పడట్లేదు. అడ్లూరి లక్ష్మణ్తో నెలకొన్న వివాదంపై మంత్రి వివేక్ స్పందించారు. తాను ఎవరిపైనా అనవసరంగా కామెంట్ చేయనని, అడ్లూరి గురించి కూడా తప్పేమీ మాట్లాడలేదని విమర్శించారు.
వివరించారు. అడ్లూరిని ప్రశంసించారని, కానీ ఆయన వేరే విధంగా అర్థం చేసుకున్నారని చెప్పారు. దీనిపై మరోసారి స్పందించాలనుకోవడం లేదన్న వివేక్ హుందాగా ఉంటానన్నారు. మంత్రి కొండా సురేఖ చిట్చాట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమపై కొంతమంది రెడ్డిలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు లాబియింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా తాను ఏ పని చేసినా వివాదం చేయాలనుకుంటున్నారని తెలిపారు. ఎవరినో ఏదో చేయడానికి ఢిల్లీ, హైదరాబాద్ లో లాబియింగ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అటు మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్షపై కొండా సురేఖ స్పందించారు. వేరే పని ఉండటంతోనే మేడారం పర్యటనను రద్దు చేసుకున్నానని తెలిపారు. అత్యవసర పనులు ఉన్నప్పుడు కార్యక్రమాన్ని రద్దు చేసుకునే హక్కు తనకు ఉంటుందని వ్యాఖ్యానించారు. తన శాఖ సమీక్షకు హాజరు కాకపోవడంపై వాళ్ళేమనుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణలో మినిస్టర్ల మధ్య కోల్డ్ వార్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చిట్చాట్లో వ్యాఖ్యానించారు. తాను ఇరిగేషన్ శాఖతో పాటు తన జిల్లా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టానని తెలిపారు. తాము సమన్వయంతో పనిచేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. మరోవైపు ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమన్నారు. మునుగోడులో వైన్ షాపుల కోసం టెండర్లు వేసే వారికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరతులు పెట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే షాపులు నిర్వహించాలన్నారు. మరోవైపు ఊరి బయట మద్యం షాపు ఉండాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉందని, అందుకే బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టామన్నారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. 3 నెలల నెగటివ్ ద్రవ్యోల్బణం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. అనాలోచిత విధానాలు ఆర్థిక నిర్వహణలో సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు. రాష్ట్రం తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల చివరి వారంలో యాత్ర చేపట్టనున్నారు. అన్ని జిల్లాలను కలుపుకుంటూ ఫిబ్రవరి వరకు యాత్ర కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను బుధవారం రిలీజ్ చేయనున్నారు కవిత. కేసీఆర్ ఫోటో లేకుండానే కార్యక్రమం నిర్వహించాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. సూర్యాపేట కాంగ్రెస్ లో పోస్టర్ వార్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. ఇటీవల దామోదర్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా గాంధీ భవన్ లో పోస్టర్లను వారి మద్దతుదారులు అంటించారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ఆయన అనుచరులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎంపీ వెంకటేష్, గోమాత శ్రీనివాస్ మాటల యుద్ధానికి దిగారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలోనే ఇద్దరు నేతలు గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు. ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డ మధుకర్ కుటుంబ పరామర్శకు రామచంద్రరావు వచ్చిన సందర్భంలో ఘటన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఇంజనీర్లకు ఉచ్చు బిగిస్తోంది. మాజీ ఇంజనీర్లు ఏఎన్సీ హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ రావు ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురి ఆస్తుల విలువ దాదాపు 400 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అవినీతి చిక్కులు వీడే వరకు ఎలాంటి క్రయ విక్రయాలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. హరిరామ్ కు 11 కోట్లు, శ్రీధర్ కు 14 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాపిల్ క్లౌడ్ సమాచారం అందించాలని స్పష్టం చేసింది. యూజర్ పాస్వర్డ్ల సమాచారం కూడా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్ కు సూచించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుకుంది. హెచ్సీఏ పలువురి క్రీడాకారులపై రాచకొండ సిపికి అనంతరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. హెచ్సీఏలో నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయంటూ సిపి సుధీర్ బాబుకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ తో అండర్-19, 16 అలాగే 23 లీగ్ మ్యాచ్ లో ఎక్కువ వయసు ఉన్నవారు ఆడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సర్కార్ గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఒప్పందం జరిగింది. వైజాగ్ ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే కానుంది. విశాఖలో తొలి ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఇది ఓ కీలక మైలురాయిగా నిలవనుందని చెప్పారు. ఈ హబ్ లో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్సీ గేట్వే, భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ హబ్ బలమైన శక్తిగా పనిచేస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా డేటా సెంటర్ వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ ఏఐ అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. గూగుల్ ఏఐ హబ్ ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తోందని తెలిపారు. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమన్న చంద్రబాబు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చామన్నారు. టెక్ ప్రపంచంలో ఏపీకి చారిత్రక రోజుని మంత్రి లోకేష్ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది కొత్త అధ్యాయమని చెప్పారు. విశాఖలో గూగుల్ అడుగు పెట్టడం సంతోషమన్న లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఏపీలో పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సమీక్ష నిర్వహించిన పవన్ తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండో దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతమయ్యేలా చూడాలన్నారు. పల్లె రూపురేఖలు సమూలంగా మార్చే విధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ పై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలు చేసి టీడీపీ నాయకులపైకి నెట్టడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మాజీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే జోగి రమేష్, జనార్దన్ రావు కల్తీ మద్యం వ్యాపారం చేశారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు జరిపారు. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో 2 గంటల పాటు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని ఇంట్లో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అధికారులు ప్రశ్నించారు. సోదాల సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ సంస్థలోనూ తనిఖీలు చేపట్టారు. తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టింది. తిరుమలలో పర్యటించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించింది. దీనిపై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన రికార్డుల్ని సీజ్ చేశామని రవిశంకర్ తెలిపారు. ఏపీలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరులోనూ వానలు పడతాయని చెప్పారు. ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతున్న భౌగోళిక సమీకరణాలతో ఐరాస శాంతి సంరక్షణ కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాల్లో 56 సంక్షోభాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మారుతున్న భౌగోళిక రాజకీయాలు ఐరాసాలో ఏకాభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముష్కరులు పాతాళంలో దాక్కున్నా పాతేస్తామని హెచ్చరించారు. ఎన్ఎస్జీ 41వ రైజింగ్ డేలో పాల్గొన్న అమిత్ షా ఉగ్రవాదులు దాక్కోవడానికి ఎక్కడా చోటు లేకుండా చేస్తామని చెప్పారు. భారత భద్రతా బలగాలు నిరంతరం ఇదే పనిలో ఉంటాయన్నారు. వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ ఖటియార్ హాట్ కామెంట్ చేశారు. పహల్గాం తరహాలో పాకిస్తాన్ మరోసారి దాడికి ప్రయత్నించొచ్చని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలే జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ గట్టి బదులిచ్చామని, కానీ ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదన్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు. ఆర్థికంగా ఈ సంవత్సరం తమకు చాలా కష్టాలు వచ్చాయని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రాష్ట్ర పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు కూడా తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. భారత సైన్యానికి చెందిన నార్థన్ కమాండ్ విభాగం విద్యుత్ విధ్వంస్ పేరుతో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ నెట్వర్క్ వ్యవస్థని లక్ష్యంగా చేసుకుని సాగిన యుద్ధ విన్యాసాలను లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ పర్యవేక్షించారు. ఈ విన్యాసాలు ఆధునిక యుద్ధాల విషయంలో భారత సంసిద్ధతను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్ చేశారు. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ పై స్పందించారు. హైకమాండ్ తో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ముఖ్యమే అన్నారు. కేబినెట్ సహచరుల్ని బిందు ఇవ్వడంపై స్పందిస్తూ అది ఒక సాధారణ సమావేశమని స్పష్టం చేశారు. బెంగళూరులో రహదారులపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించారు. బయోకాన్ పార్క్ కు విదేశీ విజిటర్ వచ్చారని, రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయంటూ ప్రశ్నించారని తెలిపారు. చుట్టూ ఎందుకు ఇంత చెత్త ఉంది, పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవట్లేదా అని చెప్పారని పేర్కొన్నారు. కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎం ను ట్యాగ్ చేశారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం తగ్గిపోయిందంటూ సురేష్ గోపి చేసిన కామెంట్స్ కు బీజేపీ ఎంపీ కంగనా మద్దతు ఇచ్చారు. రాజకీయాలు అత్యంత కఠినమైన ప్రొఫెషన్ అన్నారు. పాలిటిక్స్ లో వేతనం కూడా చాలా తక్కువే అని తెలిపారు. అత్యంత తక్కువ జీతం ఉండే ఉద్యోగం రాజకీయాలే అని వ్యాఖ్యానించారు కంగనా రనౌత్. హర్యానా కొత్త డీజీపీగా ఓం ప్రకాష్ సింగ్ ను సైని ప్రభుత్వం తాత్కాలికంగా నియమించింది. ప్రస్తుతం హర్యానా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఓం ప్రకాష్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పూరన్ కుమార్ తన నోట్లో డీజీపీ శత్రుజిత్ కపూర్ పేరు రాయడంతో ఆయన్ను సెలవుపై పంపించారు. ఐపీఎస్ పూరన్ కుమార్ బలవన్మరణానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పూరన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వాధికారిపై ఇలాంటి వివక్ష చోటు చేసుకోవడం విషాదకరమన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని సీఎం సైని చెప్పారని, కానీ రోజులు గడుస్తున్నా నెరవేరటం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై విజయ్ మాల్యా తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల వివరాలను పలు బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. రికవరీ చేసుకున్న నిధుల వివరాలు అధికారికంగా వెల్లడించలేదన్నారు. 14,100 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేసినా బ్యాంకులు వివరాలు ఇవ్వట్లేదన్నారు. తప్పిపోయిన పిల్లల కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. రాష్ట్రాల్లో పిల్లల మిస్సింగ్, అక్రమ రవాణాపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది. తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఈడీపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల హక్కులను లాగేసుకోవట్లేదా అని ప్రశ్నించింది. మీకు అనుమానం వచ్చినప్పుడల్లా సొంతంగా దర్యాప్తు చేస్తారా? సామైక్య వ్యవస్థకు ఏమైంది? ఈ కేసుపై ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదా అని నిలదీసింది. కర్ణాటకలోని హవేరీలో ఓ అధికారి ఇంట్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ అరలేశ్వర్ ఇంట్లో లోకయుక్త సోదాలు చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. 1 కోటికి పైగా ఆస్తులు గుర్తించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ధన్తేరాస్ ముందు బంగారం ధర దడ పుట్టిస్తోంది. వరుసగా 4వ రోజు భారీగా పెరగడంతో తులం గోల్డ్ రేట్ 1,31,000 వైపు దూసుకుపోతుంది. తులం గోల్డ్ రేట్ ఏకంగా 2,000కు పైగా పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,30,650 రూపాయలు పలుకుతోంది.